ఓడిన చోటే ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. సంగమా, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలరా, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈ వాగ్దానం మీద ఆధారపడుతూ వాక్యం వినండి. ఒకవేళ 2024 వరకు ఏ రంగంలో చూసినా ఓడిపోయిన వాడివేనేమో. పిల్లల్ని పెంచే విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నీ చేత్తో ఏది తలపెట్టినా ఓటమి 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 తప్ప బ్రతుకులో ఎక్కడ జయాన్ని పొందలేక అపజయాల బాటలో నీ జీవిత యాత్ర సాగుతూ వచ్చిందేమో. నీ దేవుడు ఎవరో తెలుసా? ఓడిపోయిన చోటే నిన్ను గెలిపించేటువంటి దేవుడు. ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమాన భారంతో అపజయంతో కృంగిపోయావో, పొందిన చోటే విజయోత్సవంతో మనలను ఊరేగించే గొప్ప దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. అద్భుతం చూడండి. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఓడగొట్టారు. ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఓడిన చోటే తన పిల్లలైన ఇశ్రాయేలీయులను దేవుడు గెలిపించడం ప్రారంభించాడు. కూర్చొని ఒకసారి ఆలోచించు. గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయంలో ఓడిపోయావు? ఆర్థిక విషయాల్లో ఓడిపోయావా? ఆత్మీయ జీవితంలో ఓడిపోయావా? ఆర్థికంగా చితికిపోయి బ్రతుకు అప్పుల పాలైపోయిందా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానం లేక, అయ్యా ఏ కోణంలో చూసినా ఓటమి తప్ప, అవమానం తప్ప, నిందలు తప్ప, అపజయం తప్ప బ్రతుకులో గడిచిన సంవత్సరాల్లో ఎక్కడ నా బ్రతుకులో నేను జయాన్ని పొందలేదయ్యా. ఈ అవమానాన్ని భరించలేక కొన్నిసార్లు నేను అనుకున్నా, ఈ బ్రతికే కంటే నేను చస్తే పోయిద్దిగా. ఎవరి కొరకు బ్రతకాలి? దేని కొరకు బ్రతకాలి? ఎవరున్నారని బ్రతకాలి? ఏ కోణంలో చూసిన బ్రతుకులో ఓటమి, అవమానం తప్ప నా బ్రతుకులో మరొకటి ఏది మిగలలేదు కదా. ఈ పరాజయాన్ని అనుభవించేదానికంటే నేను చస్తే మేలని గడిచిన దినాల్లో ఆలోచించేవేమో. ఏ రంగంలో చూసినా అపజయాన్ని పొందుతూ అపజయ భారంతో ఏడుస్తూ బ్రతికేవేమో. ఈ రాత్రి మీతో చెప్పమని దేవుడు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటో తెలుసా? గతంలో ఏ ఏ రంగాలలో ఓడిపోయారో అదే రంగంలో ఈ 2025 సంవత్సరం ఓడిన చోటే నీ దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. అది చదువై ఉండొచ్చు, చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అది చదువై ఉండొచ్చు, వ్యాపారమై ఉండొచ్చు, ఉద్యోగమై ఉండొచ్చు, చివరికి నువ్వు చేస్తున్న సేవ అయి ఉండొచ్చు, ఆర్థిక విషయాలై ఉండొచ్చు. గతంలో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో విజయ వీరుడకు దేవుడు అదే రంగంలో ఈ ఏడాది విజయోత్సవంతో నిన్ను నా దేవుడు ఊరేగించాలని ఆశపడుతూ ఈ మాట మీతో పంచుకోమని నా హృదయాన్ని దేవుడు పురికొల్పుతున్నాడు. ఈ మాట ఈ సంవత్సరం మీ జీవితంలో నెరవేరును గాక. ఈ మాట ఈ సంవత్సరం మీ జీవితంలో నెరవేరును గాక. ఈ మాట ఈ సంవత్సరం మీ పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఈ మాట మీ చదువుల్లో నా దేవుడు నెరవేర్చును గాక. మీ ఉద్యోగాలలో నెరవేర్చును గాక. మీ పంట పొలాల్లో నెరవేర్చును గాక. నిశ్చయంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈ మాట దేవుడు నిశ్చయంగా తన మహిమ కొరకు నెరవేర్చునుగాక. ఆమేన్. ఓడిన చోటే దేవుడు తన పిల్లలను గెలిపించడానికి వాళ్ళు ఏం చేశారు? మనలను కూడా దేవుడు ఓడిన చోటే గెలిపించాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విలువైన మాటలు త్వరగా చెప్తాను. చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేం పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఒకసారి తలల పైకి ఎత్తండి. ఎక్కడ కూడుకున్నారట? మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకొని ఆ దినమంతా ఉపవాసం ఉండి
మేము పాపాత్ములమని వారు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జనమ, ఓడిన చోట దేవుడు మనలను గెలిపించాలంటే మీరు, నేను, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో చేయాల్సిందేంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు ఉపవసించి ప్రార్థించే ప్రార్థన అనుభవం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. వారంలో ఒకరోజు దేవుని సన్నిధిలో ఉపవాసంతో కడుపు చంపుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఏ ఏ రంగాలలో ఓడిపోయావో, ఏ ఏ రంగాల్లో అపజయాన్ని పొందేవో, ఓడిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేశావు, కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా జరిగిన కార్యాల కంటే ఉపవాసం ద్వారా మరెక్కువ కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఉపవాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాస్టింగ్ అంటారు. చెప్పండి ఒకసారి, కొంచెం పెద్దగా స్పెల్లింగ్ చెప్పండి. కొంతమంది ఎడ చూస్తున్నారంటే అది తెలిస్తే ఎక్కడెందుకు కూర్చునేవాళ్ళం అండి. అది చెప్పాలి. ఫాస్టింగ్ అంటే ఏంటి? FASTING. చివరి 3 అక్షరాలు పక్కన పెట్టండి, ING పక్కన పెట్టండి. ఫాస్ట్ అంటే స్పీడు. జీవితంలో ఏ కార్యమైనా వేగంగా జరగాలంటే వేగంగా జరిగించే శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది. బిడ్డలారా, ఏ కరువుతో ఈరోజు వచ్చినా, ఏ కన్నీళ్లతో వచ్చినా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ 2025లో వారంలో ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో. అది బుధవారమా, శుక్రవారమా, శనివారమా, సోమవారం, వారంలో ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో. ఆ ఉపవాస దినాన్ని వ్రత దినంలాగా దేవుని సన్నిధిలో నువ్వు ఆచరించు. ఆ ఉపవాసంలో నుండి ఉజ్జీవ జ్వాలలు దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో సంఘాన్ని కొదువైంది ఏంటో చెప్పమంటారా? ఏ సంఘంలో చూసినా పాటగాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రసంగికులు చాలామంది ఉన్నారు, పరిచర్య చేసే యవన బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థించే ప్రార్థన పరులు చాలా కొదువవుతున్న దినాల్లో బ్రతుకుతున్నాం. ఏ సంఘంలోనైనా చూడండి, ఓ మాట, ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, ఆ చర్చికి ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారనుకోండి, శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? 10 మంది. మా పాస్టర్ గారు చెప్తున్నారు. అంటే ఆదివారం 100 మంది వచ్చారంటే ఉపవాస ప్రార్థనకు 10 మంది వచ్చారంటే దాని అర్థం ఏంటి? దానిలో దశంభాగం వచ్చారని. 100 మందిలో ఎంతమంది వచ్చారు? 10 మంది. విచిత్రం తెలుసా? ఈ 10 మంది కూడా 100% ఈ 10 మంది కూడా గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది, కానీ యవనస్తులు రారు. తమిళారా పాటలు పాడుకొని రండి అంటే పాటలు పాడటానికి చాలా రావాలి వాళ్ళు. తమిళారా వాయిద్యాలు వాయించాలి, పరిచర్య చేయాలంటే పరిచర్యకి యవన బిడ్డలు ముందుంటారు, పాటలకి యవన బిడ్డలు ముందుంటారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన అంటే మందిరానికి వచ్చి ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరులు కొదువయ్యారు.